Hi, my dear aspirants. Welcome to Satasya Academy. శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించి ముగ్గురు భారతీయులను అనధికార సభ్యులుగా లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేశారు. బనారస్ రాజు ఈశ్వరి ప్రసాద్ నారాయణ్ సింగ్, పాటియాలా రాజు మహేంద్ర సింగ్ మరియు బొంబాయి ప్రెసిడెన్సీ నుండి సర్ దినకర్ రావు నామినేట్ చేయబడ్డారు. బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు. అందుకే ఈ చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా పేర్కొంటారు. బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సుల్లో నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్లను ఏర్పాటు చేశారు. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ ను జారీ చేసే అధికారాన్ని కల్పించారు. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన మంత్రులకు మంత్రిత్వ శాఖలను కేటాయించే పోర్ట్ఫోలియో విధానానికి చట్టబద్ధత కల్పించారు. భారతదేశంలో మొదటి హైకోర్టును 1862లో కలకత్తాలో నెలకొల్పారు. అదే ఏడాది మద్రాస్, బాంబే హైకోర్టులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను వివరించే వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు ఇన్ఫోగ్రాఫిక్ నోట్స్ కోసం మన శతస్య ఇన్ఫర్మేటివ్ హబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.